హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఏమండి, మీరు ఇవాళ ఏం స్పెషల్ చేసుకున్నారు సండే? మాదైతే చికెన్ అండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను వెరైటీగా. ఫస్ట్ చికెన్ కడిగి పెట్టేసుకున్నానండి. కొంచెం ఉప్పు, కారం, అల్లం పేస్ట్ అండి, పసుపు, కరివేపాకు, 2 స్పూన్లు 3 స్పూన్లు అలా వేసానండి పెరుగు. ఫస్ట్ ఇదంతా కలిపి పెట్టేసుకుందాం. ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కదండి చికెను. ఇలా చాలా బాగుంటుంది, గ్రేవీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముక్కకి అంతా పట్టి. ఇలా 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుందాం, చక్కగా కలిపేసుకొని. ఇప్పుడు కొంచెం పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను. ఇలా పక్కన పెట్టేసుకుందాం, పావు గంట అలా బాగుంటుంది. ఇదిగోండి లవంగాలు ఒక 3, యాలక్కాయలు ఒక 2, ఇదిగోండి ఉల్లిపాయలు ఒక 2, పచ్చిమిర్చి, మనం ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదండి ముక్కల్లో. ఉప్పు చూసుకుని వేసుకోండి. కొంచెం వేస్తున్నాను. ఒక టమాటా కూడా వేస్తున్నాను. ఇంకోటి చక్కగా ఉల్లిపాయ టమాటా అంతా మగ్గిపోయింది కదా, నూనె సపరేట్ అయిపోయింది, ఇంకా మగ్గిపోయింది. ఇప్పుడు ఇది వేసేసుకుందాం. చికెను మనం చక్కగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి, ఇది వేసేసుకుందాం. చూసారా, ముందుగా నానబెట్టుకోవడం వల్ల చక్కగా ఎంత గ్రేవీగా ఉందో ఇప్పుడే కూర. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇందాక ఆల్రెడీ మనం కలిపి పెట్టుకుందాం కదా. వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి, కొంచెం పోస్తున్నాను అంతే. ఇంకోండి చూసారా, చక్కగా గ్రేవీగా అయిపోయింది అంతా. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ గరం మసాలా, ఇంకోండి కాజు పొడి, ఇది కూడా చాలా బాగుంటుంది టేస్టు. కొత్తిమీర, ఇంకా 2 అయిపోయింది, ఇంకా అంతే. మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఇందండి చికెన్ గ్రేవీగా చక్కగా చూసారు ఎంత బాగా వచ్చిందో. ఎంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి ప్లీజ్. లైక్ అండి. మీ ఇంట్లో మీరు ఇవాళ ఏం వండుకున్నారు సండే స్పెషల్?